కాలేజీ నుంచి తిన్నగా ఇంటికొచ్చాయి. లలిత గట్టిగా కేక పెట్టింది. మెట్లు దిగుతూ అలాగే పిన్ని అంది సౌదామిని. కాలేజీకి వెళ్ళొస్తుంటే దారిలో సమీర్ ఎదురయ్యాడు. ఆమెకి గుండెగినంత పనైంది. అతని మొహం చిరునవ్వుతో వెలిగిపోతోంది. ఆమెకి అడుగు పడ్డం లేదు. సమీర్ దగ్గరగా వచ్చి మనం సినిమాకి వెళదాం, నీతో చాలా మాట్లాడాలి అన్నాడు. సౌదామిని చేతులు అప్రయత్నంగా గుండెల మీదకు వెళ్ళాయి. వద్దు సమీర్, నీతో నేను రాను. నాకు భయం వేస్తోంది. పిన్ని తొందరగా వచ్చేయమని మరీ మరీ చెప్పింది. సమీర్ చిత్రంగా చూశాడు. పోనీ ఇప్పటికిప్పుడు ఏ గుళ్ళైనా పెళ్లి చేసుకుందాం. చిత్రంగా నవ్వింది సౌదామిని. వీల్లేదు సమీర్, మన పెళ్లి చెల్లదు. మన మీద మీ నాన్నగాని మా నాన్నగాని కేసు పెడితే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడెలా? చేసేదేమీ లేదు, నా తలరా తింతే. సమీర్ అప్రయత్నంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. వద్దు సౌదామిని, నువ్వు ఆధారపడకు. నువ్వు దూరమైపోతే నేను బ్రతకలేను. పిచ్చివాడివి. నిజంగానే నిన్ను ప్రేమించి నేను పిచ్చివాడినైపోతున్నాను. ఈ నిరాశతో నేను బ్రతకలేను. సౌదామిని దిక్కులు చూడసాగింది. పోనీ ఒక పంచాయి. నేను ఈ మధ్య మామయ్యకి దూరంగా ఉంటున్నాను. నాతో నా రూమ్కి రా. వాప్రే, ఇంకేమైనా ఉందా? సౌదామిని. అతని మొహం వివరణమైపోయింది. నేను నేనంత చెడ్డవాణ్ణి కాను. నీకు అన్యాయం చేసి సంతోషించను. నా రూంలో స్నేహితుడు కూడా ఉన్నాడు. సౌదామిని ఆలోచించలేదు. అయితే పద అంది. అతను ముందు, ఆమె వెనక కొద్ది దూరం నడిచాక బరకత్పోరా చమన్ సందులోకి దారి తీశాడు. ఆ సందు చివర పెద్ద గేటుంది. గేటుకి ఎదురుగా ఉన్న మరో గేటు మీద నాట్యాలయం అని బోర్డుంది. సౌదామిని అతనితో లోపలికి అడుగుపెట్టింది. రూము బ్రహ్మచారి ఉన్నట్లుగానే ఉంది. అస్తవ్యస్తంగా బట్టలు పడున్నాయి. కొన్ని తాళ మీద వేలాడుతున్నాయి. కూజాలో నీళ్లు సన్నగా కాలువ మాదిరి గుమ్మంలోకి పోతున్నాయి. నీళ్లు తొక్కి గదిలో నడవడం వల్ల అడుగులు మరకలుగా ఏర్పడ్డాయి. అతను మూలన్న చీపురు తీసుకుని తొడవబోయాడు. సౌదామిని ఆ చీపురు అందుకుని తనే తుడిచేసింది. అతను జంపకానా పరిచాడు. ఆమె దానిమీద కూర్చుని చుట్టూ చూసింది. గోడకు రంగులు వెలిశాయి. బూజులు వేలాడుతున్నాయి. క్యాలెండర్ ఒకటి అలంకరణకుంది. గోడల మీద సమీర్ తన పేరు, స్నేహితుడి పేరు రాసుకున్నాడు. గోడల మీద పడవ బొమ్మ, తెరచాప, నది సొద్దుముఖతో గీశాడు. ఈ పని ఎవరు చేశారు? సౌదామిని గోడ మీదకి వేలుతో చూపిస్తూ అడిగింది. అతను చిన్నగా నవ్వి నేనే అన్నాడు. ఈ ఇల్లు మీకెలా నచ్చింది? ఏమైంది? సమీర్. ఆమె శాంతంగా అంది. నువ్వు నిజమే చెప్పినట్లయితే నువ్వు జమీందారు బిడ్డవి. ఈ రూము, ఈ బట్టలు, వీటిని చూస్తుంటే నాకు ఈశ్వరుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఎవరైనా? సౌదామిని నవ్వింది. శనీశ్వరుడు, దేవుడు ఈశ్వరుణ్ణి కొంతసేపు తను ఆక్రమించుకుంటానని చెప్పాడట. ఆయన అత్తెరి, నా అంతటి వాణ్ణి నన్ను నువ్వు ఆవహించడం ఏమిటి అని వెళ్ళి శనీశ్వరుడికి కనిపించకుండా చెట్టు త్వరలో దాక్కుని సాయంత్రం బయటకొచ్చాడట. ఆ సాయంత్రం శనీశ్వరుడు నవ్వి ఈశ్వరుడి పక్క నుంచి వెళుతుంటే, చూసావా, నన్నెవరూ పట్టుకోలేరు అన్నాడట దేవుడు. ఓ, సమీర్ అలజడిగా అన్నాడు. చెప్పేది విను. చెప్పు. హిమవత్ పర్వతం మీద ఉండవలసిన దేవదేవుడివి చెట్టు త్వరలో ఉన్నావంటే కారణం నేను కదా స్వామి అన్నాడట. ఇంతకీ ఎందుకు చెబుతున్నావి కదా? మర్రిపడ్డ దొరవైతువు నువ్వు. ఏడా ఈ రూమ్లా శివశివ శని నెత్తినున్నది కాదు. నీకు మాట్లాడరాదు. అయితే ఏమంటావు? ఈ రూమ్ ఏంటి సమీర్? గాలి వెలుతురు ఏ కొసనా వచ్చేట్లు లేవు. రోగాలు వస్తాయి. నీకేం కర్మ చెప్పు. వేరే మంచిలు తీసుకో. అయినా నువ్వెందుకెలా ఉన్నట్లుండి మీ మేనమామ ఇంట్లోంచి వచ్చేసావు? దొరసాని కోసం. సమీర్ ఆమె పక్కనే కూర్చున్నాడు. అతనికి 2 చేతులతో ఆమెను గాఢంగా పెనవేసుకోవాలనుంది. 2 నిమిషాలు ఆలోచించి చటుక్కున ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. సౌదామిని బిత్తరపోయింది. అన్యాయం సమీర్, నువ్వు మాట తప్పుతున్నావు. రూంలో స్నేహితుడేడి? సమీర్ నెమ్మదిగా అన్నాడు. మా ఊర్లో ఎవరినైనా కనుక్కో. బాపురే, నేను మాట తప్పేవాణ్ణి కాదు. నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను. మరి తొందర దేనికి? నాది అన్న స్వార్థం. ఇంతకీ ఎందుకిలా విడిగా ఉంటున్నావు? సమీర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఒకళ్ళ చెప్పు చేతుల్లో ఉండే స్వభావం కాదు నాది. నన్ను ప్రయత్నించి ఎవరూ లొంగదీసుకోలేరు. మా మామ నన్ను చాలా మాటలు అన్నాడు. నా డబ్బుతో నా తిండి నేను తింటూ అతనికి తల వంచాల్సిన అవసరం ఏమిటి? నీతో మాట్లాడవద్దంటాడు. నన్ను ఎక్కడికి వెళ్ళొద్దంటాడు. మంచిదే కదా? నిజం. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ మాట నిజమేనంటావా? నీకు నా మీద ప్రేమ లేదని ఒక మాట చెప్పు, నేను తప్పకుండా మరిచిపోతాను. సౌదామిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని నోటి మీద సున్నితంగా చేతునుంచింది. వద్దు సమీర్, నువ్వు పొరపాటును కూడా నన్ను మరిచిపోతాను అనే మాట అనుకు. నేను వినలేను, ప్లీజ్.
సమీర్ కూడా దుఃఖం వస్తోంది. ఇంత చిన్న వయసులో ప్రేమ ప్రలోభంలో చిక్కుకోవడం విచిత్రమే మరి. అతనికి ఈ ప్రవాహం దాటి ఒడ్డున చేరుకోవాలని మహా ఆతృతగా ఉంది. అతనికి వయసు కన్నా అనుభవాలు పెద్దవాణ్ణి చేస్తున్నాయి. ఈసరికి అతడికి ఇది మంచి, ఇది చెడు అనే రెండు విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి. స్త్రీ పట్ల అతను కొద్దిగా ఆలోచిస్తున్నాడు. ప్రేమమయ్యే స్త్రీని బాధించకూడదని కూడా అతను మనసులో దృఢంగా అనుకున్నాడు. కంటతడి పెట్టే అభాగ్యులు అందరి కన్నీరు తొడవలేకపోయినా కనీసం తనని ప్రేమించి అభిమానించుకుంటున్న సౌదామిని కోసమైనా తను కష్టపడాలి. ఆమెతో భావి తీయగా గడిపేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? సౌదామిని అడిగింది. అబ్బా, ఇంకా 2 ఏళ్లు గడవాలంటే ప్రాణాంతకంగా ఉంది సౌదామిని. 2 ఏళ్ల తర్వాత పరిచయమైనా బాగుండేది. సౌదామిని వాచి చూసుకుంది. టైం అయిపోయింది సమీర్, నేను వెళతాను, పిన్ని తిడుతుంది. సమీర్ ఆమెను చాలా దూరం సాగనంపొచ్చాడు. సౌదామిని మనసు సమీర్తో బందీ అయిపోయింది. ఆమె అతనితో పెనవేసుకోబోయే బంధం కోసం 1000 దేవుళ్ళకి మొక్కుకుంటోంది. సమీర్కు దూరంగా వెళ్ళిపోవడం బలిపీఠం వైపు యజ్ఞపశువుని లాక్కుపోయినట్లుగా ఉంది. ఆమె కాళ్ళు గాలిలో తేలిపోతున్నట్లున్నాయి. మనసు శరీరం ఏకమై సమీర్ పరిష్వంగం కోసం తాతాలాడుతున్నాయి. దారిలో నడుస్తుంటే అప్రయత్నంగా కారిన కన్నీరు చెంపల మీదకు జారిపడింది. సమీర్, సమీర్ అని ఆమె అంతరంగం సముద్ర ఘోష పెడుతోంది. చొరవలేని ఆమె మనసు ఆమెను నిలిపేస్తోంది. ఇంతసేపు అతనికి ఎదురుగా కూర్చుని కనీసం అతని పాదాల మీద చెయ్యి వేయలేకపోవడం ఎంత పిచ్చితనం! అతని జుట్టులోకి వేళ్లు దూర్చి నాది అని పరవశించలేకపోవడం ఎంత పొరపాటు చేసింది! రేపు సమీర్ను కలుసుకున్నప్పుడు అతనికి దూరంగా ఎంతమాత్రం ఉండకూడదు ఆమె దృఢంగా అనుకుంది. సౌదామిని గడపలో అడుగుపెట్టింది. అక్కడ చాలామంది కొత్తవాళ్లు కూర్చునున్నారు. లలిత గొంతు పెద్దది చేసి చేతులు తిప్పుతూ మాట్లాడుతోంది. అటువంటి సందర్భాల్లో లలిత వయసు ఎవరో 25 అనుకోరు. 30 మించిన ఆరిందలా కనిపిస్తోంది. సౌదామిని గురించే మాట్లాడుతోంది. మా సౌదామినికి పనిపాట్లొచ్చే దొడ్డమ్మా, వంక పెట్టేందుకు లేదు. ఏదో మనవాళ్ళని రక్త సంబంధం తెంపుకోవడం దేనికి అని ఇన్నిసార్లు చెబుతున్నాను. మా సౌదామినికి నోట్లో నాలుక లేదంటేనేమో. సౌదామిని అడుగు లోపలికి పెట్టి బెత్తరపోయి చూసింది. లలిత ఆమెకు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి ఇంకా దగ్గరకు తీసుకుంది. సౌదామిని అయోమయావస్థలో పడిపోయింది. సౌదామిని మొహాన్ని చేత్తో పైకెత్తి, సరిగ్గా చూడు దొడ్డమ్మా, ఆ తర్వాత వంకలు పెట్టడానికి వీల్లేదు అంది. ఆవిడ సౌదామిని వైపు పరికించి చూసింది. ఇంక చూపులు తిప్పుకోలేనట్లు సౌదామిని వైపు చూస్తూ ఇలా రామ్మా అంది. సౌదామిని పుస్తకాలు టేబుల్ మీద పెట్టలేదు, చెప్పులు విడవలేదు, వాడిన మొహం కడుక్కునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఇంతకీ వీళ్ళెవరు అన్నది తెలిసిపోయింది. లలితకేం చుట్టాలో అది మాత్రం తెలీదు. నేను నీకు అమ్మమ్మనే అందావిడ. అదేంటి దొడ్డమ్మ, అత్తగారు అను లలిత అందుకుంది. సౌదామినికి భూకంపం వచ్చి భూమి కదిలిపోతున్నట్టుగా ఉంది. లలిత అక్కడ ఉన్నవాళ్ళని పరిచయం చేయసాగింది. ఇతను మా మామయ్య, ఈవిడ మా దొడ్డమ్మ. సౌదామిని 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. లలిత కాఫీ పలహారాలు అందజేసింది. 6 గంటలవుతుండగా నందగోపాల్ వచ్చాడు. అతను వస్తూనే అందరికీ నమస్కారాలు అందజేశాడు. లలిత తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. మన టెలిగ్రామ్ మొన్న పొద్దున్న అందిందట. మా అన్నయ్య ఒక విధానం ఒప్పుకోలేదట. నిన్న రైలెక్కే వరకు చెబుతూనే ఉన్నారట. ఆఖరికి ఎలాగో ఒప్పుకున్నాడట. మా దొడ్డమ్మకి పిల్ల నచ్చింది. మా అన్నయ్య ఫోటో తీసుకొచ్చారు. ఏది దొడ్డమ్మ, ఆ ఫోటో ఇలాగు. నందగోపాల్ కుర్చీలో కూర్చుని తాపీగా లలిత అందించిన ఫోటో చూడసాగాడు. ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పార్థసారథి అని చెబుతోంది లలిత. 2-3 ఏళ్లు అటు ఇటుగా తన వయసే ఉంటుంది అతనికి. జుట్టు పాపిడి దగ్గర కట్టుమాదిరి మెరిసింది. మొహం దృఢంగా ఉంది. శరీరం పొలాల గట్ల వెంట తిరగడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తోంది. ఎన్ని ఎకరాలున్నాయి దొడ్డమ్మా? లలితకి ఈ పెళ్లి ఇప్పటికిప్పుడు చేసేయాలనే ఉంది. ఈ పెళ్లి చేయడం వల్ల లలిత ఇన్నాళ్లు అనుభవించిన మానసిక సంఘర్షణ ఒక కొలికొస్తుంది. తన మాదిరిగానే సౌదామిని 2వ పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేయడం తనకి పెన్నిది దొరికినంత ఆనందం కలిగిస్తోంది. ఆ భర్త పక్కనే పడుకుని తప్పనిసరి జీవితాన్ని చచ్చినట్లు భరించడంలో ఉన్న ఆవేదన తెలిసి రావాలి. ప్రపంచంలో తనకొక్కదానికేనా ఇటువంటి రాత రాయడం ఆ దేవుడు? సౌదామిని ఇంకా నిల్చునే ఉంది. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. సౌదామిని ఏ ఒక్కరూ కూర్చోమని చెప్పలేదు. ఆమె చూసి చూసి నెమ్మదిగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అంతవరకు జరుగుతోన్న సంఘటనలన్నీ తనకి సంబంధించినవి కానట్లే అనిపించింది. ఇప్పుడు ఇంట్లోకొచ్చాక నిజంగా ఈ పెళ్లి జరిగితే అని ఆలోచన రాగానే భయంతో గుండె ఆగిపోతుందేమో అనిపించింది. ఎంత అన్యాయం! ఎక్కడి సమీర్, ఎక్కడి ఈ పెళ్లి కొడుకు? అప్పటికప్పుడు పరిగెత్తుకు వెళ్లి సమీర్తో ఈ ఆంధ్రదేశానికి దూరంగా పారిపోవాలనిపించింది. ఆమె నిల్చున్న చోటనే కుప్పలా కూర్చుండిపోయింది.
కళ్ళ వెంట ధారావాహంగా కన్నీరు కారుతోంది. రెండు చేతులు కట్టేసినట్లు ఆమె ఖైదీలా కూర్చుండిపోయింది. పెళ్లివారొచ్చారు. పెళ్లికూతురు నచ్చింది. నందగోపాల్కి, లలితకి పెళ్లికొడుకు దివ్యంగా ఉన్నాడు. సౌదామినిని అడిగే పనిలేదింకా. పెళ్లివారు వెళ్ళిపోయారు. లలిత కూతురు దగ్గరకొచ్చింది. ఆమె తల మీద చేయి వేసింది. సౌదామినికి కంపరంగా ఉంది. కాని మనం చేయలేని పనులు చచ్చినట్లు భరించాల్సి వస్తుంది. ఆమె ఆ విధంగానే నోరు మూత వేసుకుంది. సౌదామిని, ఇక మీదట నేను నీకు ఆడబిడ్డను. మా అన్నయ్యకి పక్కలంకలో చాలా ఎకరాల పొలం ఉంది. ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది. హాల్లో ఉయ్యాల బల మీద నుంచి దిగే పనే లేదు. నిన్ను పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం లేదు. ఈ పుట్టిల్లంతో మా పుట్టిల్లు అంతే. అంతకంటే బ్రతికుండగానే వల్లకాట్లోకి పంపకూడదా పిన్ని అనుకుంది సౌదామిని. నోట్లోంచి మాటలు బయటికి రాలేదు. సౌదామిని అదృష్టాన్ని 1000 నోళ్లతో చెబుతోంది లలిత. సౌదామినికి నిప్పుల మీద కూర్చున్నట్లుంది. ఆ రాత్రి ఆమె సవితి తల్లితో తండ్రితో భోజనాన్ని కూర్చుంది. సౌదామిని పట్టుదలగా సమీర్ను గురించి ఆలోచిస్తోంది. జూన్ నెలాఖరు రోజులు. స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు వ్యవధుంది. సమీర్ మర్రిపడలో తన ఇంటి మేడ మీద గదిలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతనికి బెంగతో, బాధతో శరీరం, మనసు కొతకొత ఉడుకుతున్నట్లుంది. అతను అరచేతుల్లో రేఖలు చూసుకుంటున్నాడు. అవి అల్లిబిల్లిగా అలుముకున్నట్లున్నాయి. కళ్లల్లో నీరు తిరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. లంకంతింట్లో ఒకడే ఉన్నాడు. తన పుట్టిన తారీఖు గుర్తుపెట్టుకుని వేళ్లు లెక్కబెట్టుకుంటున్నాడు. ఎటునుంచి ఎటు తిరిగినా 20 నిండలేదు. తల్లి చిన్నప్పుడు పోవడంతో అతను ప్రేమకు దూరమై నిర్లక్ష్యంగా పెంచబడ్డాడు. అస్థిరమైన అతను సౌదామిని పరిచయంతో స్థిరత్వం నేర్చుకున్నాడు. ఒకరోజు మెడ్రాస్లో ఉండి మరుక్షణంలోంచే ప్రయాణం కట్టే అతనికి ఇప్పుడిప్పుడే నిలకడగా ఉండడం తెలుస్తోంది. సౌదామిని అతనితో గంటల తరబడి మాట్లాడుతుంది. అంతటితో తృప్తి పొందందాల్లా అతని భుజం చుట్టూ చేతులు వేసి వక్షస్థలం మీద వాలిపోతుంది. 2 గాడి తప్పిన జీవితాలు ఒక చోట చేరే ప్రయత్నంలో ఒకరి మాటలు మరొకరికి ఓదార్పునిస్తున్నాయి. అతను ఈ ఊరొచ్చే ముందు రోజు సౌదామిని కలుసుకున్న క్షణం మరిచిపోలేకుండా ఉన్నాడు. 2 నెలల కాలంలో ఒకరినొకరు నమ్ముకుని అనేక ప్రమాణాలు చేసుకున్నారు. అతను ఆమెకు రకరకాల వాగ్దానాలు చేశాడు. ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేకపోయినా చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పాడు. ఆమె అతని పాదాల మీద చేతులు వేసి దీనంగా చూసింది. సమీర్, నువ్వు నా పరువు కాపాడతావని నాకు చాలా నమ్మకంగా ఉంది. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఏ క్షణాన ఆ రెండో పెళ్లివాడికిచ్చి నన్ను నట్టేట ముంచుతారో మా వాళ్ళు. దేవుడి దయవల్ల మనం ఒకటైన ఈ క్షణంలో నువ్వు నన్ను దగా చేయకు. నా సర్వస్వం నువ్వే అనుకున్నాను. మనం భార్యాభర్తలమని దేవుడి ముందు నువ్వు చాలాసార్లు అన్నావు. నిన్ను ప్రేమించిన నేను శరీరాన్ని లెక్కజేయను. నువ్వు ఏడవకు సౌదామిని. మా నాన్న ఒప్పుకోకపోతే పారిపోయి వచ్చి పెళ్లి చేసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. సమీర్, ఉత్తరాలు రాయవా నువ్వు? ఎందుకు రాయను? నా కలలన్నీ కాగితాల మీద నింపి నీకు రోజుకో ప్రణయలేఖ రాస్తాను. నువ్వు చదివి నన్ను గురించిన ఆలోచనలతో నిద్రకు దూరమై నాకు చేరువు కావాలి. సౌదామిని కళ్ళల్లో నీళ్లు చేరుకున్నాయి. ఒకవేళ నాకు ఏమైనా జరిగితే? ఏమీ కాదు. మా స్నేహితుడి పేర టెలిగ్రామ్ ఇవ్వు, నేను వచ్చేస్తాను. సౌదామిని క్రమంగా ఏడవసాగింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నా మాట నమ్ము సౌదామిని. ఈ బ్రతుకంతా నీకోసమే గడుపుతాను. సౌదామిని మోకాళ్ళ మీద 2 చేతులు ఉంచుకుంది. తలెత్తి అతని మొహంలోకి చూస్తూ, మీ ఊరి పేరు చెప్పలేదు నువ్వు అంది. మర్రిపడ. మీ నాన్నగారి పేరు? ఎందుకు? నా మీద నమ్మకం లేదా నీకు? ఉంది. మరి? క్షీరసాగర్. పేరు గమ్మత్తుగా ఉంది. నిజంగా మా లైఫే గమ్మత్తు. నాన్నగారు ఇంటి పట్టునుండరు. నేను మొదటి నుంచి ఇంట్లో నాయర్ మీద ఆధారపడ్డవాణ్ణి. నన్ను నువ్వు మోసం చేస్తే? సౌదామిని అతని మొహంలోకి చూసింది. చేయలేవు. నీకు మోసం చేయడం తెలియదు సమీర్. మీ నాన్నని ఒప్పించి త్వరగా రా. సమీర్ ఆమెకు దూరంగా ఆ రాత్రే వచ్చేశాడు. అతనికి ప్రతి నిమిషం సౌదామిని రూపమే గుర్తుకొస్తోంది. తండ్రితో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అతను నిశ్శబ్దంగా ఉన్నట్లుండి ఒక్కసారి పిడుగుల వర్షం కురిపిస్తాడు. అతన్ని ఎదుర్కోవడం కష్టంగా ఉంది సమీర్కి. 4 రోజుల నుంచి రిహార్సల్స్ చేస్తున్నాడు. తండ్రి కంటికి కనిపించగానే అంతవరకు మనసులో అనుకుంటున్న మాటలన్నీ మటుమయమైపోతున్నాయి. ఇప్పుడు మాత్రం అతడు దృఢ నిశ్చయానికి వచ్చేశాడు. ఏమైనా తండ్రితో ఈ విషయం చెప్పాల్సిందే. కాని పక్షంలో తండ్రిని ఎదిరించక తప్పదు. అతను ఆలోచనల్లో ఉండగానే బండిలోంచి తండ్రి దిగాడు. పని మీద పొరుగుర్లు వెళ్లి అతను అప్పుడప్పుడు 3 రోజులుండి వచ్చేస్తుంటాడు. ఒక్కోసారి 15 రోజులైనా అతనికి పనులు కావు. ఈసారి వెళ్లి 10 రోజులైంది. అతను గుమ్మంలో అడుగు పెడుతూనే కొనుబొమ్మలు ముడివేశాడు. సమీర్ తండ్రిని ఓసారి పరికించి చూసి లోపలికి వెళ్ళిపోయాడు.
అతని చేతి కింద పనిచేసే వాళ్ళు చాలామంది దొరవారి చుట్టూ మూగారు. స్థానొద్దులేంది దొర, అందరూ ఏకకంఠంతో ఒక్కసారే అన్నారు. ఆ ఆ, ఆయన దర్జాని ఒలకపోస్తూ లోపలికి వెళ్ళాడు. సాయంకాల విన్నపాలన్నీ చేశారు కూలి జనం. వడగండ్లు పడి పంట పాడైంది దొర. ఆయన మెడ వెనక్కి తిప్పి, నేనేం చేయాలి దానికి అన్నాడు గట్టిగా. ఒకళ్ళ మొహాలు మరొకరు చూసుకున్నారు. అవును, దీనికి దొర ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అసలే దొరగారికి ఒంటి మీద కారం రాసుకున్నట్లుంది. కొడుకు ఏదో చదివి ఉద్ధరిస్తాడనుకుంటే వాడు పట్నం వెళ్లి ఆంధ్రోళ పిల్లతో దోస్తీ కలిపాడని బామ్మరిది ఉత్తరం రాశాడు. తను వెళ్లాలనుకుంటుండగానే రోజులు గడిచిపోయాయి. ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో అంతుచిక్కడం లేదు. కోపం కట్టలు తెంచుకుని వస్తోంది. అయినా నిగ్రహంగా ఊరుకున్నాడు. ఏ పని చెయ్యాలన్నా చిరాగ్గా ఉంది. ఆయన స్నానం చేసొచ్చి కూర్చున్నాడు. ఇప్పటికి ప్రాణం కుదుటపడ్డట్లయింది. వారి దొరవారి పేరు ఎవరూ పలకరు. కొందరు మాత్రం రావు అంటారు. ఆయన పూర్తి పేరు ఎక్కడో నూటికొక్కళ్ళకి తెలుసు. సమీర్ ఈ కేక వింటూనే వచ్చాడు. తండ్రికి కొద్ది దూరంలో గుమ్మాన్ని కానుకుని చేతులు కట్టుకుని నిల్చున్నాడు. కూర్చో. సమీర్ తండ్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నువ్వేంది ఆంధ్రోళ పిల్లని పెళ్లి చేసుకుంటానన్నావట? మీ మేనమామ ఉత్తరం రాసిండు, నిజమేనా? సమీర్కి ముచ్చెమట్లు పోశాయి. తను మనసులో అనుకున్నాడు గాని ఆ మాట పైకనలేదు. ఈయనకి ఆయన ఉన్నవి రెండు లేనివి రెండు కల్పించి చెప్పినట్లున్నాడు. మాట్లాడో, నేనడిగేది నిన్నే. సమీర్ తలెత్తి తండ్రి చూపులతో చూపులు కలిపాడు. 2 క్షణాలు ఆలోచించి, అవును, నేనా పిల్లకి మాటిచ్చాను, మాట తప్పను నేను అన్నాడు. రావుగారికి గుండె బాదుకోవాలనిపించింది. తీరిగ్గా చూస్తే మూతి మీద మీసం సరిగ్గా రాలేదు. పసితనం మొహంలోంచి పోలేదు. అటువంటి సమీర్ ఎంత నిర్భయంగా అంటున్నాడు. వారి అతని గొంతు చాలా నెమ్మదిగా మారిపోయింది. అరే, నువ్వు దొరబిడ్డవని ఏర్పాటే ఉంటుందిరా. డబ్బు కొరకే ప్రేమలో పడ్డట్టు నాటకం ఆడుతుండొచ్చు. నేనా పిల్లనే పెళ్లి చేసుకుంటా. నువ్విడ కూర్చోవారి, నీతో మాట్లాడాలా. సమీర్ తండ్రి పక్కనే కూర్చున్నాడు. మనకు వాండ్లకు పొత్తు కుదరదు వారి. నీ మేనమామ 40,000 కట్నంతో పిల్లనిస్తానంటున్నాడు. నువ్వు చేసుకోవాలా. ఆంధ్రోళ్లకు మనకు ఆచారాలు వేరు. మనకు వాండ్లకు అన్నింట్లో చాలా ఫరక్ ఉంది. ఈ మాటలేవి సమీర్కి వినాలని లేదు. ఎన్ని మాటలు చెప్పినా కొడుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో రావు చివరిగా అన్నాడు. నువ్వు ఆమెను పెండ్లాడాలనుకుంటే నా కంటికి కనపడద్దు. నీ ఆస్తి మీ నాయనమిచ్చింది నువ్వే చూసుకో. మనిద్దరి మధ్య మరి మాటలు అవసరం లేదు. సమీర్ అదిరిపోయాడు. అతని కోసం తండ్రి సరిగ్గా చూడడం లేదన్న బెంగతో నాయనమ్మ వేరే ఆస్తి రాసిచ్చింది. ఇప్పుడే వ్యవహారాలన్నీ చూసుకోవాలంటే అతనికి తల తిరిగినంత పనైంది. అతను గిరుక్కున వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను కళ్ళు మూసుకున్నాడు. సౌదామిని ఒకవైపు, ఎత్తలేని బాధ్యతలు మరొక వైపు తులాదండంలో నిల్చుని అతన్ని పరీక్ష చేస్తున్నాయి. అన్ని ఎకరాల భూమి పట్టించుకోకపోతే ఏడాది లోపల బీడైపోయి తను నిల్చున్న పాటున బికారి కాక తప్పదు. ఇంతవరకు ప్రేమ ఒకటే కరువైనా డబ్బు కూడా లేకపోతే తను ఏమైపోతాడో కూడా అతనికి తెలుసు. ప్రపంచంలో విలువైంది రోజుకు 10 సార్లు వెదవది అనిపించుకునే ఈ డబ్బుకు దూరం అయ్యి తనేం లాభం పొందగలడు? నయా పైసా లేనప్పుడు ప్రేమ తింటూ ఎంతకాలం గడపగలరు? ఆలోచించిన కొలది అతనికి బుర్ర వేడెక్కిపోతోంది. మంచం మీద అస్తవ్యస్తంగా కదులుతున్నాడు. అతను పరిపరి విధాలు ఆలోచిస్తున్నాడు. ఇంతవరకు అతను ఆరుబయట మంచం మీద పడుకుని పిల్లగాలులు శరీరాన్ని తాకుతుంటే కన్న కలలన్నీ కరిగిపోయినట్లయ్యాయి. ఆకాశంలో తారల మధ్య తన ప్రేయసి తాత్కాలికంగా కనుమరుగైంది. జలపాతంలా చిందులు తొక్కి ఉక్కిరిబిక్కిరి చేసి అనుక్షణం సౌదామిని కౌగిలిలో సర్వసుఖాలు అనుభవించిన ఆ రక్తం ఇప్పుడు చల్లగా హిమానీ నదల్లా అయిపోయింది. ఉద్రేకంతో ఉరకలు వేసే రక్తనాళాల్ని పట్టుమనిపించేటట్లు ప్రవహించిన ఆ రక్తంలో ఇప్పుడు నిశ్చలమైన నీరవం చోటు చేసుకుంది. సౌదామిని, నన్ను క్షమించు అనుకున్నాడు. ఒకసారి కాదు, ఎన్ని రకాల ప్రమాణాలు చేశాడో అన్ని రకాలుగా క్షమార్పణలు కోరుకుంటూ తృప్తి పడుతున్నాడు. అతనికి సౌదామిని రూపం 1000 దేవతల రూపంలా కనిపించడం మానేసింది. అతనికి అప్రయత్నంగా కన్నీరు కారుతోంది. జీవితం మీద విరక్తి కలుగుతోంది. ఈ ఎస్టేటు సంపద అన్నీ వదిలి పారిపోవాలని కూడా అనిపిస్తోంది. కళ్ళు 2 చేతులతో మూసుకున్నాడు. ఉన్నట్టుండి లేచి కూర్చున్నాడు. రాత్రి 12 గంటలవుతోంది. కింద గదిలో రావుగారు పడుకున్నారు. దొరగారు పొద్దున్న పనులన్నీ చక్కబెట్టుకోవడంతో అలసిపోయారు. కొడుకుతో వాదించి మరికొంత అలసిపోయి నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నారు. ఆయన గురక శబ్దం మెట్ల వరకు వినిపిస్తోంది. సమీర్ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బాత్రూం పక్కనే దాచుంచిన ఖరీదైన విస్కీ తీసుకుని పైకి వెళ్లి గదిలో లైటు వేసి తలుపు గడి వేసుకున్నాడు. ఒక్కో గుక్కే గొంతులో పోసుకుంటున్నాడు. చేతకాని వాడికి మాటలెక్కువ. చల్లని రూపాయికి గీతలెక్కువ అయినట్లే పిరికివాడికి ఆశ్రయమిచ్చే విస్కీ సమీర్ని పూర్తిగా తనలో చేర్చుకుంది.
గొంతులో విస్కీ పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వెలిగించినంత తపన కలిగిస్తోంది. కళ్ళు తేలిపోతున్నాయి. ఎక్కడో స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. అతను ఆ ద్వారాల దగ్గర నిలదీసి ప్రశ్నిస్తున్న సౌదామినికి సంజయ్ ఉత్తరం రాశాడు. సౌదామిని, నీకు నా ఆశీస్సులు. బాగున్నావా? నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. మన విషయం మా నాన్నకు తెలిసింది. ఎన్నో విధాల ఆయనకి నచ్చజెప్పాలని ప్రయత్నం చేశాను. ఆయనకి ఆంధ్ర వాళ్ళంటే ఎందుకో నమ్మకం లేదు. ఆయన్ని ఒప్పించలేకపోతున్నాను. ఇంకా ఎస్టేట్ వ్యవహారాలు నన్నే చూసుకోమన్నారు. నా వల్ల కాదు వీటిని చూడడం. నేను ఎంత చిన్నవాడినో నీకు తెలుసు. ఆయన ప్రమేయం లేకుండా నేను ఈదలేను ఈ వ్యవహారాల సముద్రాన్ని. డబ్బు లేనివాడు చిల్లిగవ్వకు పనికిరాడు అనేది పచ్చి నిజం. నేను బస్టాండ్లో దిగితే చిన్నదొర అని నా కోసం జీతగాళ్లు పరిగెత్తుకొస్తారు. నా సంచి సూట్ కేసు వంతులు వేసుకుని మోసుకుని వెళతారు. నాకు తలంటి నలుగు పెట్టేందుకు, నేనిచ్చే కానుకలు అందుకునేందుకు మా పాలేర్ల భార్యలు తగవులాడుకుంటారు. నా కాలిగోళ్లు తీసేందుకు నేనంటే నేనే అని పందాలు వేసుకుంటారు. నా ఊపిరి ప్రాణం అన్నీ వందమాదిగల వంటి వీళ్ల చేతుల్లోనే ఉన్నాయి. నేను మా నాన్నకి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న రోజున ఈ వైభవాలేవి ఉండవు. మామూలు మనిషికి నాకు తేడా ఏమీ ఉండదప్పుడు. మర్రిపడ చిన్న దొర బికారైతే ఆ ఊహే నేను భరించలేను. ఈ రాజసాలు అలవాటు పడిన నాకు మరో ప్రపంచంలో బ్రతికే సాహసం లేదు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, మనం తప్పు చేశాం. ఈ తప్పులో ఒక అరభాగం శిక్ష నన్ను అనుభవించనీయమని దేవుణ్ణి ప్రార్థిస్తాను. నువ్వు నన్నే ప్రేమించి నా మీద ఆశలతో నా దగ్గరకు వచ్చావు. నిన్ను అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదు. నువ్వంటే నేను ప్రాణాన్నిచ్చినందుకు సిద్ధపడ్డాను. కానీ పరిస్థితులు నాకు దీర్ఘాయుష్నిస్తున్నాయి. సౌదామిని, నన్ను మర్చిపో. నీకు ఈ విషయంలో దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సమీర్. సమీర్ ఉత్తరం పూర్తి చేసి సంతకం చేశాడు. అతనికి దుఃఖం వస్తోంది. అంతలోనే తెలివి తప్పిపోతోంది. అతను బాటిల్ దాచొచ్చి తడబడే అడుగులతో పక్క మీద కొరిగిపోయాడు. మర్నాడు పొద్దున్న చాలా పొద్దుపోయిగా గాని అతను నిద్ర లేవలేదు. 10 గంటలకి యువతలకొచ్చి చూశాడు. తండ్రి బండి సిద్ధం చేయించుకున్నాడు. అతను వరంగల్ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. అతని కంటికి సమీర్ కనిపించలేదు. ఉత్తరం పోస్టు చేయించొచ్చి సమీర్ ఆలోచనలో పడ్డాడు. నిశ్చలమైన సరస్సులో రాయి విసిరినప్పుడు భగ్నమైపోయిన నీటి కెరటాలు చూసి అరే అనుకుంటాం. రాయి ఎందుకు విసిరాను అనుకుంటాను. అరే, ఎంత గంభీరంగా ప్రవహిస్తోంది సరస్సు. రాయి వేసి పాడు చేశాను అని బాధపడతాడు. సరిగ్గా ఇప్పుడు సమీర్ అలాగే ఆలోచించాడు. అతని ప్రమాణాలు కాలసర్పాల్లా అతని తూట్లు చేస్తున్నాయి. నిజాయితీపరుడైన సమీర్కి ఆ క్షణంలో ఏ దుష్టసత్తో వచ్చి నెత్తిన కూర్చుని తండ్రి చెప్పే మాటల్ని వినేందుకు సిద్ధం చేయించింది. అతను డూడు బసవన్నలా తలూపాడు. ఇప్పుడు విచారించి లాభమేముంది? జారిపోయిన క్షణం తిరిగిపోయిన అలా తిరిగి రానట్లే పోస్టులో పడ్డ ఉత్తరం ఇప్పటికిప్పుడే బండిలోంచి, బస్సులోంచి, రైల్లోంచి, సైకిల్ మీద ప్రయాణం చేసి నిమిషాల మీద సౌదామిని చేతిలో పడిపోతుంది. దీర్ఘంగా ఆలోచించాక తనెంత తెలివి తక్కువ పనిచేసింది అర్థమైంది సమీర్కి. అతను మంచం మీద నుంచి ఒక్కసారి కింద కురికాడు. మను, మను! అతను పాలేరు కొడుకు మనోరథని పిలిచాడు. మనోరథం మెట్రిక్ పాస్ అయ్యాడు. రావుగారి ప్రాపకంలో అతని వ్యక్తిత్వంతో ఎదిగాడు. ఎంత అప్డేట్గా ఉన్నా అతను చిన్న దొరని చూసి విలవెల్లాడిపోయాడు. ఏంది దొర అని అడిగాడు. వెంటనే బండి సిద్ధం చేయించు. హడావిడిగా సూట్ కేసులో 4 జతల బట్టలు వేసుకున్నాడు. చెల్లా చెదిరైపోయిన క్రాఫ్ని సరిగ్గా దూకునే ప్రయత్నం చేయలేదు. చేత్తో అటు ఇటు సర్దుకున్నాడు. కాళ్ళు చెప్పుల్లో దూర్చి జల్దీ అన్నాడు ఆతృతగా. ఇప్పుడా అని అడిగాడు మనోరథ నిరాశగా. ఇప్పుడే, వెంటనే సిద్ధం చేయి. ఆలస్యం అస్సలు పనికిరాదు. సమీర్ మొహం ఎర్రబారిపోయింది. కళ్ళు ఎర్రజీరల్ని కమ్ముకున్నాయి. ఏమాత్రం కదిలించినా ఏడ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ సంగతి గ్రహించి మను బయటికి పరిగెత్తాడు. తండ్రితో చెప్పి బండి సిద్ధం చేయించాడు. అరగంట కాకముందే సమీర్ ఇంటి ముందు బండి ఆగింది. బండిలో కూర్చుని ఇల్లు జాగ్రత్త అని చెప్పి బయలుదేరాడు. మను ఆతృతగా చూశాడు. అంతటితో ఆగక బండి వెనక వడివడిగా అడుగులు వేస్తూ, దొరా, నాతో చెప్పు, ఏమైంది? ఏడకు నువ్వు పోయేది? ప్లీజ్ చెప్పు దొరా అని అడిగాడు. అతని వైపు చూశాడు సమీర్. బండి గతుకుల రోడ్డు మీద పోతోంది. మిట్ట పల్లాల్లో అడుగులు వేస్తూ సాగిపోతుంటే గతుకుల్లో కాళ్ళు నిలదొక్కుకోలేక ప్రయాసగా నడుస్తున్నాడు మను. చిన్నప్పటినుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగారు. సమీర్ దొరబిడ్డ, మను దొర చేతి కింద పనిచేసే పాలేరు కొడుకు. అయినా వాళ్ల స్నేహంలో ఈ అంతరం లేదు. దొర అని గౌరవంగా పిలిచే మను అంటే సమీర్కి ప్రాణం. అతను మంచం మీద పడుకుంటే మను కొద్ది దూరంలో చాపపరుచుకుని పడుకునేవాడు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ సమీర్కి ఈ అంతరాలు తెలిసిపోయి మానవత్వం బయటపడగానే, మను మంచం తెచ్చుకో నువ్వు కూడా అన్నాడు. మను చదువుతో పాటు సంస్కారాన్ని జీర్ణం చేసుకున్నాడు. దొర, ఇట్లా తాగద్దు. తాగితే పేరు పాడవుతుంది. నా మాటిని దొర.
సమీర్ ఎర్రబడిన కళ్ళతో అతని వైపు చూశాడు. నాకు ఏం మిగిలింది? అమ్మ లేదు, నాన్నున్నా లేనట్లే. సుఖం లేదు, శాంతి లేదు. ఎట్లా బ్రతకాలి నేను? దేనికి బ్రతకాలి? దొరా అశాంతిగా పిలిచాడు. సమీర్ అతని వైపు చూశాడు. వయసులో ఏమాత్రం భేదం లేకపోయినా మనోరథ్ మెట్రిక్ పాస్ అయ్యాడు. ఎన్నో ఊళ్ళు తిరిగాడు. ఎక్కడెక్కడో ప్రయాణం చేశాడు. రకరకాల మనుషుల్ని చూశాడు. అందర్నీ కాకపోయినా కొంతవరకు కాచి వడపోశాడు. దుఃఖం, కష్టం, నరకం, స్వర్గం ఎలాంటివో తెలుసుకున్నాడు. అతను అనుభవాలతో ఎదిగిపోయాడు. సమీర్ అతని కళ్ళకి పాపాయి మాదిరి కనిపిస్తున్నాడు. కావాలనుకున్న బొమ్మ కొనివ్వలేని తల్లి దగ్గరికి పేచీకి దిగే పసిబిడ్డలా కనిపిస్తున్నాడు. సమీర్ చిన్నపిల్లవాడి మాదిరిగా బేలమొహం వేశాడు. చెప్పు అన్నాడు. బతకాలంటే చోరే దొర. పెద్ద దొర ఇచ్చేటప్పటికి ఇంట్లో భోజనం చేసినాం. లేకుంటే చోరు కాదా దొర? సంభాళించుకోవాలా, ధైర్యం తెచ్చుకోవాలా. కష్టాలు పుట్టినావు, కష్టాలనే పెరిగినావు. కావాలని కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకుంటావు దొరా? నేనా? నీకొచ్చిన కష్టమేందో నాతో చెప్పుదరా. మను, చెప్పుదరా. గుండెల మాట నోటిదాకా రానియం దొరా. మను అతని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. స్వామి భక్తి అతని కళ్ళల్లో మొహంలో ప్రతిఫలిస్తోంది. నేను ఆంధ్రవాండ్ల పిల్లను పెళ్లి చేసుకుంటానన్నా. మా నాయన ఒపతలేడు. గంతేనా? ఇంతపాటికి పరీక్షనందుకు దొరా? నీ ఇష్టం. పెళ్లి చేసుకునేది నువ్వు. బాగున్నా లేకున్నా నువ్వు చేసుకుంటానని పట్టుబడితే పోలేదా దొరా? సమీర్ వినిపించుకోలేదు. తండ్రికి తనకి మధ్య జరిగిన సంగతులన్నీ ఇప్పుడు తవ్వి తీయాలని లేదు అతనికి. గప్చిప్గా మిగిలిన బాటిల్ పూర్తి చేసి మంచం మీద అడ్డంగా పడుకున్నాడు. మను చాలాసేపు కూర్చుని వెళ్ళిపోవడం కూడా సమీర్కి తెలుసు. బండి వెంబడి నడిచే మనుని చూస్తుంటే సమీర్కి బెంగగా అనిపించింది. ఉప్పు తిన్న విశ్వాసంతో వెంటబడుస్తున్న ప్రాణ స్నేహితుణ్ణి కౌగిలించుకోవాలనిపించింది. వెంటనే ఏ మూలో దాగిన అహం అతన్ని చెవి మెలేసి కూర్చోబెట్టింది. చెప్పుదరా, ఏడిపోతున్నావు? హైదరాబాద్. గామెను కలుస్తావదరా? ఆ. ఈసారి మను కళ్ళు మెరుపు తీగల్లా ప్రకాశించాయి. దేవుడు కాపాడిని దొరా నిన్ను అన్నాడు. బండి విశాలమైన మైదానంలోంచి మలుపు తిరిగింది. మలుపు తిరిగే చోట ఆగిపోయాడు మను. బండి వేగం హెచ్చింది. అతనికి ఆ క్షణంలో పరుగులు తీసి ఎంత వీలైతే అంత త్వరగా హైదరాబాదు చేరుకోవాలనుంది. నిమిషానికి కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటున్నాడు. పొలాలు, చెరువులు అతని వాటా దారిలో కనిపించింది. అతను చేల వైపు, చెరువు వైపు చూస్తూ నిట్టూర్చాడు. ఇప్పుడు అనిపిస్తోంది అతనికి, ఉద్భుతప్రాయమైన ఈ జీవితంలో తను తొందరపడి డబ్బు మనిషి అయిపోయాడు. ఏం చెయ్యాలి? సౌదామిని లేనిదే తను ఉండగలడా? అతనికి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. బస్టాండ్ వచ్చింది. హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధంగా లారీ ఉంది. ఒక పరుగులో లారీలో ఎక్కి కూర్చున్నాడు సమీర్. లారీ కదిలింది. వెనుతిరిగి చూశాడతను. బండి ఇంటివైపు దారి పడుతోంది.